ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి భోగి రోజు మేమైతే మల్లన్న బోనాలు చేసుకుంటున్నాం. ఫస్ట్ పొద్దున్నే లేచి ముగ్గులు వేస్తున్నా. తర్వాత మా అక్క వచ్చి కొంచెం కలర్స్ నింపడానికి హెల్ప్ చేసింది. ఇద్దరం కలిసి ఫాస్ట్గా అయితే ముగ్గు కంప్లీట్ చేసాం. గొబ్బమ్మలు కూడా పెట్టేశాం. మా ముగ్గు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా టోటల్ ముగ్గు ఎంత అయిపోయినాక ఫ్రెష్ అప్ అయ్యి గుమ్మానికి మామిడాకులు తోరణాలు కట్టాలి కదా. ఇక వాటి బంతిపూలును తోరణాలు రెడీ చేస్తున్నాం. ఈసారి ఎందుకో బంతిపూలు కొంచెం కొత్తగా ట్రై చేద్దామని బంతిపూలు అండ్ మామిడాకులతో అలా కొంచెం ట్రై చేశా. నేను కూడా ఫస్ట్ టైం ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. కానీ అది మాత్రం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీకు ఓపిక ఉంటే చేసుకోండి. చూడ్డానికైతే కొంచెం బాగానే కనిపించింది. అలా అన్నీ బంతిపూలు కూర్చాక ఒక్కొక్క గుమ్మానికి కట్టేసా. మామిడాకులు అండ్ బంతిపూలు రెండు కలిపి చూడ్డానికి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా.
ఇంకా మొత్తం కట్టడం అయిపోయాక మా మమ్మీ అండ్ మా నాన్నమ్మ వాళ్ళు బోనాలు రెడీ చేస్తున్నారు. ఉంటాయి కదా, బెల్లం అన్నం, కొత్త చింతకాయతో చారు, వంకాయ చిక్కుడుకాయతో కర్రీ, మళ్ళీ పసుపన్నం, అలా బోనాలు అయితే రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ వస్తారు కదా చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ కోసం కూడా వంటలు రెడీ చేసుకుంటున్నారు. మేమైతే బోనాల రోజు ఇంటి పక్కన వాళ్ళని అలా ఒక 10 మెంబర్స్ని అట్లా పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ బోనాలు పెట్టడానికి పూజిస్తున్నారు గద్దె. ఫస్ట్ కొన్ని వాటర్తో ఇలా తుడిచి, మళ్ళీ పసుపు అండ్ వాటర్తో మంచిగా చల్లి, మంచిగా పసుపు ఉంచి, తర్వాత బియ్యం పిండితోని అండ్ పసుపుతోని ఇట్లా లైన్స్ లాగా వేస్తారు. వీడియోలో చూపిస్తున్నట్టు వేస్తుంది చూసారా, అలా. నెక్స్ట్ బోనాలకు పసుపు రాసి వాటిని కూడా పూజిస్తున్నారు. బియ్యం పిండి అండ్ పసుపుతో ఇట్లా లైన్స్ లాగా వేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ దేవుని దగ్గర కత్తెర ఉంటుంది కదా, దాన్ని కూడా ఫస్ట్ నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని, తర్వాత మంచిగా కొంచెం కూడా గ్యాప్ లేకుండా పసుపు బాగా రాసుకోవాలి. మళ్ళీ దానిపైన కూడా సేమ్ పిండితో ఇట్లా కర్రలాగా వేసి దాంతో పసుపు కూడా వేయాలి. మంచిగా పూజించాక మళ్ళీ బోనాలు దాంట్లో ఏమేమి చేశారో చూపిస్తున్నాయి, ఇక్కడ చూసేయండి. అంతా రెడీ. దేవుని దగ్గర కూడా దీపం పెట్టేశాం. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికొకరు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు. అంతే, లాస్ట్కి నేను కొట్టేశా. అంతే ఈరోజు వీడియో.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.